నేను ఈశ్వరారాధన చేసి పూర్వ ప్రారంధాల నుంచి కూడా బయటపడ్డ వాళ్ళు ఉన్నారు. అందుకని చేసే కర్మఫలం ఎలాగో అనుభవించాలి కనుక అనుభవిస్తామండి, ఏం చేస్తాం, నేను ఇప్పుడు ఏం చెయ్యనండి అనకూడదు. ఏమీ చెయ్యకపోవడం కూడా పాపమే. నేనే పాపము చెయ్యలేదండి అంటారు. పాపం చెయ్యకపోవడం మంచిదే కానీ పుణ్యం చెయ్యకపోవడం పాపం. తెలుసుకోండి, ఇక్కడ ఏ పాపం చేయలేదంటే సరిపోదు, పుణ్యం చెయ్యకపోతే పాపం వస్తుంది. కనుక మనం పాపం చేయకూడదు, పుణ్యం చేయాలి. పుణ్యం అంటే మంచి పని, మంచి పనులు చేయాలి. దుఃఖం కలిగిన ప్రతిసారి ఎప్పటి పాపమో అనుకుంటూ భగవంతుడిని ఆశ్రయిస్తే ఆ దుఃఖ తీవ్రత క్రమంగా తీసేస్తాడు. ఇదొక్కటి తెలుసుకుంటే చాలండి. ఆరాధించే పద్ధతి ఏమిటి? అష్టమూర్తులు శివుడే నిరంతరం ఆరాధన చేయండి. ఈ ఒక్క మాట తెలుసుకుంటే చాలు, సనాతన ధర్మ సందేశం అంతా ఇందులో ఉంటుంది. కనుక మనం రోజు చేసే ఈశ్వరారాధన ఏమిటి అంటే, నీలో నీ చుట్టూ ఆ పరమేశ్వరుని కృపే అనేక రూపాలతో ఉందని తెలుసుకోవడానికే ఈశ్వర పూజ చేయాలి. ఇక్కడ ఆ అనుభూతి ఉంటే చాలు, ఈశ్వరుడు తప్పకుండా